అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చెప్పారు. పూర్తిగా కమిషనర్ పరిధిలో సెంట్రల్ పోలీస్, పారామిలిటరీ బలగాలు, స్థానిక పోలీసులు పూర్తిగా కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం కలగకుండా పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలిపారు. ముందస్తు ప్రణాళికలలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తించి అక్కడ ఎన్నికలు సజావుగా సాగేందుకు పూర్తి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని చెప్పేసి కూడా పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది. పారామిలిటరీ బలగాలు అలాగే ఖమ్మం జిల్లా పోలీసులు అందరూ కూడా ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా భద్రత కల్పిస్తున్నామని చెప్పేసి కూడా పూర్తిగా చెబుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇందులో భాగంగానే సెంట్రల్ ఫోర్సు అలాగే స్థానిక పోలీసు సిబ్బంది కలిసి ఫ్లాగ్ మార్చ్, పోలీస్ కవాతు నిర్వహించినట్టు తెలిపారు. ఎన్నికల కమిషనర్ మార్గదర్శకాలు పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నచ్చిన వ్యక్తికి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీస్ స్టేషన్ వారీగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం, ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే నేర చరిత్రలు ఉన్న వ్యక్తులను బైండ్ ఓవర్ చేసే విధంగా ముందస్తు ప్రణాళికలో భాగంగా ముందస్తు అరెస్టు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎన్నికల్లో ప్రధానంగా మద్యం, నగదు, కానుకల రవాణా చెక్ పెట్టేందుకు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టుల ద్వారా నియంత్రించే చర్యలు కూడా పూర్తిగా చేపడుతున్నామని చెప్పేస్తున్నారు. అలాగే ఎవరైతే గతంలో లైసెన్స్డ్ ఆయుధాలు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేషన్లో లైసెన్స్ పూర్తిగా స్టేషన్లలో డిపాజిట్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడు. సో ఏది ఏమైనా లోక్సభ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిపే విధంగా అటు ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం పూర్తిగా పటిష్ట భద్రత అయితే పూర్తిగా చేపట్టింది. ఇందులో భాగంగా నగర ఏసీపీ కూడా ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చెక్పోస్టులో పూర్తిగా ఎలక్షన్లలో ఓటర్లను ప్రలోభపెట్టే మద్యం, నగదు రవాణాపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని చెప్పేసి కూడా కింది స్థాయి సిబ్బందికి చెప్పడం జరిగింది. సో పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లోక్సభ ఎన్నికలు నిర్వహించేలా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ ప్రణాళికలో భాగంగానే శాంతియుత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఖమ్మం నగరంలో పోలీసులు ఫ్లాగ్ను నిర్వహించడైతే జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.